మీరు వింటున్నారు కేజీఎఫ్ రేడియో. ఇది కళాకారుల కమనీయ స్వరం. హాయ్ హలో నమస్తే వణక్కం. మీరు వింటున్నారు కేజీఎఫ్ రేడియో. ఇది కళాకారుల కమనీయ స్వరం. నేను మీ ఆర్జే బాబు బంగారం. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్తో మీరు మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ చెప్పేస్తాను. రాసుకోవడానికి పెన్ను పేపర్ పట్టుకొని సిద్ధంగా ఉండండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం చిన్న జింగిల్. అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు. మరి ఈరోజు మనతో ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, ఎన్నో సినిమాలకు డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తి, కో డైరెక్టర్. కొత్త డైరెక్టర్కి ఇప్పుడు కొత్త డైరెక్టర్లు ఎవరైనా వస్తూ సినిమా ఫీల్డ్లోకి వస్తూ వాళ్ళకి ఏమైనా సందేహాలు సలహాలు ఏమైనా ఉంటే మరి ఫోన్ చేసి మరి మాట్లాడండి. మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేసి మాట్లాడండి. మరి మీరు మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 9491571875. ఇది ఇండియా నుంచి అయితే. అమెరికా ఇతర దేశాల నుంచి అయితే కేజీఎఫ్ రేడియో అని చెప్పి స్కైప్ ఐడి ఉంటుంది, దాని నుంచి ఫోన్ చేసి మాట్లాడచ్చు. మనం ప్రోగ్రాంకి వెళ్ళిపోదాం. మరి మనతో డైరెక్టర్ ఉన్నారు తాళ్ళూరి రాజా గారు. రాజా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్ మీరు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. అయితే మీ ఈ డైరెక్టర్ ప్రయాణం అనేది ఎలా జరిగిందంటే ఫస్ట్ మీ గురించి తెలుసుకుందాం. మీ సొంత ఊరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మా సొంత ఊరు ఖమ్మం డిస్టిక్ దగ్గర కొత్తగూడెం అండి. ఓకే. కొత్తగూడెం చిన్నప్పుడు స్కూలు అండ్ కాలేజెస్ అన్ని అక్కడ కొత్తగా జరిగాయి. ఎంఎస్సీకి హైదరాబాద్ లో వచ్చానండి, విజయనగరం టాప్ కాలేజ్ హైదరాబాద్. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేశానండి. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసినప్పుడు ఫస్ట్ టైం సినిమా వాళ్ళకి వెళ్ళాలని ఆలోచన కలిగిందండి. ఫస్ట్ యాక్టర్ అవ్వాలనుకున్నానండి, బట్ ప్రవాస వచ్చింది. మరి మంచిగా హీరో లుకింగ్ ఉంది, మరి హీరో కాలేకపోయారా మీరు? లేదండి. హీరో కన్నా డైరెక్షన్ అంటే నాకు క్రియేటివిటీ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, అందుకే నేను డైరెక్షన్ మీద చూస్ చేసుకున్నాను. డైరెక్టర్ కన్నా ముందు నేను డైరెక్టర్ అండి. డిపార్ట్మెంట్ వర్క్ చేశాక చాలా ఇయర్స్ తర్వాత నాకు ఇప్పుడు డైరెక్షన్ చేస్తూ వస్తున్నాయి. ఓకే. మరి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయ్ అండి. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్ అండి. ఓకే. నీకు మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మొత్తం 5 మంది అండి. 5 మంది. ఫస్ట్ అక్క అండి, పెద్ద అక్క అండి బీహార్ లో ఉంటారు. తర్వాత చిన్నక్క వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లింగంపల్లిలో ఉంటారు. మా పెద్దనే అండి, మా పెద్దనే దుబాయ్ లో ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాకి వచ్చారు. మొత్తం అండి చిన్న బ్యాంక్ లో వర్క్ చేస్తారండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా. మ్యారేజ్ అయిపోయిందండి, లాస్ట్ అండి. ఓకే. మరి ఈ ఫీల్డ్ లోకి రావడానికి మరి ఇన్స్పిరేషన్ చేసిన కారణం అంటే ఏ వయసులో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసింది ఆ యొక్క కారణం? అది నేను 10th క్లాస్ చదువుతున్నాను, 2003 చదువుతున్నప్పుడు నేను చాలా అంటే అప్పుడు స్కూల్ హాలిడే ఇచ్చారు, 26th జనవరి అనుకుంటా. ఆ టైంలో ఠాగూర్ సినిమా రిలీజ్ అయిందండి. ఆ టైంలో వర్షం పడుతున్న టైంలో ఠాగూర్ సినిమా చూసినప్పుడు సినిమా చాలా ఇన్స్పైర్ చేసింది 2003 టైంలో. ఆ సినిమా నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక రోజు సినిమాలో వెళ్ళాలని అంటే అందరు నవ్వేవారండి ఫస్ట్ లో. బట్ తర్వాత ఎంఎస్సీ అయిపోయాక అన్ని వదిలేసి ఇంకా గట్టి ప్రయత్నం చేశాను. ఈ మధ్య అదే మేయర్ కాంపౌండ్ సినిమా చేస్తున్నాను, అల్లుడు గారితో. మరి అంత చదువుకున్నారు కదా, మరి జాబ్ అలాంటిది ఏమైనా ట్రై చేశారు మీరు? జాబ్ చేశానండి, నాకు జాబ్ కన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్ వల్ల జాబ్ అనేది ఆలోచన రాలేదండి అసలు. అయితే నేను ఒక మీకు కాంప్లిమెంట్, మీరు మాట్లాడుతుంటే నాకు వెన్నెల కిషోర్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి మీ ఇద్దరికి ఏమన్నా అనుబంధం అట్లాంటిది ఏమైనా ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా? వెన్నెల కిషోర్ గారు పనిచేశాను 302 అని సినిమాకి నేను స్క్రిప్ట్ లో కామెడీ స్క్రిప్ట్ అది ఇచ్చాను వాళ్ళ సినిమా. మీ వాయిస్ కూడా సేమ్ అలానే ఉంటది, నేను ఎన్నోసార్లు అడుగుదాం అనుకున్నాను. మీరు ఒక్కోసారి చూస్తే సడన్ గా అలా కనపడతారు సైడ్ లుక్ నుంచి, ఎలాగనమాట. ఓకే, లేదండి సంబంధం లేదండి. బట్ వెన్నెల కిషోర్ గారు మంచి కామెడియన్ అండి. అవును.
కామెడీ టైం బాగుంటుంది అంతే. సరే, ఫస్ట్ మరి సినీ ఫీల్డ్లోకి అడుగు మరి ఎక్కడ పడింది, అంటే మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు క్లోజ్గా? ఫస్ట్ సినీ ఫీల్డ్ లో నాకండి మా గురువు గారు కార్తికేయ మిర్యాల గారని, నేను ఖాళీగా ఉన్న అంటే రైటింగ్ డిపార్ట్మెంట్ వర్క్ చేసినప్పుడు తమ్ముడు ఎన్ని రోజులు ఇట్లా పనిచేస్తావు, నాకు అసోసియేట్ గా చేయి, అసిస్టెంట్ డైరెక్టర్ చేయి అని చెప్పి తను మూవీలో ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి. అది ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ కామెడీ సినిమా 302 అని. యూట్యూబ్ లో 4 lakhs వీక్ రీసెంట్ గా ఓటీటీకి ఇచ్చేసేదాన్ని బిఫోర్ దట్. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందండి ప్రయాణం. ఇంకా అట్లా 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 ఇప్పుడు ప్రెసెంట్ ఒకటి ప్రాజెక్ట్ చేస్తున్నా అండి, నర్సరీ అని చిరంజీవి గారు అల్లుడిది, చిన్నల్లుడు గారు దానిలో అసోసియేట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. సరే, మనం ఆ విషయాలకు ముందుకు ఇప్పుడు పోయే ముందు ఇంకా మీ గురించి చాలా తెలుసుకోవాలి, అంటే మీ ప్రయాణం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది సినీ ఫీల్డ్లోకి రావాలని చెప్పి అనుకుంటారు కదా, దాని గురించి మీరు పడ్డటువంటి ఇబ్బందులు అట్లాంటివి. ఇప్పుడు చాలామంది ఒక చిరంజీవిని తీసుకోండి, ఎంతో కష్టపడ్డాడు. కృష్ణ గారు కానీ కొంత చాలామంది ఇబ్బంది పడి దాంట్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది దాంట్లోకి మేము మంచి యాక్ట్ చేస్తున్నాం, మంచి చేస్తున్నాం కదా అని చెప్పి. ఇప్పుడు మీరైతే ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకున్నారు. చాలామంది ఒక సినిమాకి వెళ్ళి చూడగానే అక్కడ అనుకుంటారు కదా, ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎవరైతే సినిమా హాల్లో కనీసం ఒక 1000 మంది ఉన్నా కానీ 1000 మంది ఎవరిని ఊహించుకుంటారంటే నేనే హీరోగా ఊహించుకుంటారు. ఆ కృష్ణ స్థానంలో నేనే ఉన్నాను, చిరంజీవి స్థానంలో నేనే ఉన్నాను అనుకుంటారు. కానీ మీరు కొంచెం డిఫరెంట్గా ఆ తీసిన వాళ్ళల్లో ఆ డైరెక్షన్ దాంట్లో నేనున్నాను అని చెప్పి మీరు ఎలా అది ఎంచుకున్నారు మీరు? నాకు బేసిక్ ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను 10th క్లాస్ లో చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ లో రిలీజ్ అయింది జానీ సినిమా. ఫస్ట్ డైరెక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. తన వే ఆఫ్ థింకింగ్ జానీ సినిమా చాలా చాలా బాగుంటుందండి. చాలా మందికి కొంతమందికి నెగిటివ్ వెళ్ళింది, కానీ సినిమా మాత్రం చాలా మేకింగ్ విషయంలో చాలా పర్ఫెక్ట్ తీశారు. హీరో అనే వ్యక్తి ఒక పెద్ద స్టార్, ఖుషి సినిమా అంటే ఒక బ్లాక్ బస్టర్ అందుకున్న వ్యక్తి కూడా ఒక టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేయాలని ఇంట్రెస్ట్ కలిగిందండి తనకి. సో హీరో సినిమా నిలబెడితే దానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అండి. సో ఆబ్వియస్ గా డైరెక్టర్ అంటే కెప్టెన్ అంటారండి, అందుకే డైరెక్టర్ గా చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, మరి మీరు ఫస్ట్ రోజు అక్కడ డైరెక్షన్ చేసినప్పుడు మరి కొత్త కొత్త విషయాలు ఏం కనుగొన్నారు? ఎలా ఉంది అది, ఆ సందర్భం ఎలా ఉంది? అంటే ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా ముందండి వర్క్ నేర్చుకోవాలండి. బిఫోర్ దట్ 24 డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఇంక్లూడింగ్ 26 డిపార్ట్మెంట్ చేశారు అండ్ యాడ్ చేశారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ అవి కూడా. సో ఆ డిపార్ట్మెంట్స్ లో ముందు మనం వర్క్ నేర్చుకోవాలండి. ఆ డిపార్ట్మెంట్ ఒక గ్రిప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంచెం ఈజీ అనిపిస్తుంది. అంటే ఈజీ అనేది నేను చెప్పలేను, ఆ గ్రిప్ వాటిని మేనేజ్ చేయగలిగినప్పుడు డైరెక్టర్ అంటే హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఆబ్వియస్ గా మనం ఇంకా అవి మేనేజ్ చేసిన రోజు మీరు డైరెక్ట్ అవుతారండి. ఎప్పుడైతే మీరు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే మీద, స్టోరీ మీద, కథ బలం మీద కట్టుకున్నప్పుడు ఆబ్వియస్ గా ఒక డిఓపి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీకు సపోర్ట్ ఉన్నప్పుడు సినిమా అవుట్పుట్ బాగా వస్తుంది. అదేవిధంగా హీరో గారు సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమా వస్తుంది. మరి మీరు మొదటిసారి సెట్ లోకి వెళ్ళినప్పుడు చాలా మందిని చూసినప్పుడు మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ రేడియో. మాట్లాడుతున్నారు. నమస్తే బాబు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎవరండి పేరు? నేనండి సౌమ్యని, సింగర్. లక్ష్మీ సౌమ్య గారు. అవునండి. మనం చేసిన తర్వాత ప్రోగ్రామ్ కరోనా వచ్చేసింది, ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు ఫోన్ చేస్తాను. అవునండి, అవునవునవును. మరి తాళ్ళూరు రాజా గారు ఉన్నారు కదా డైరెక్టర్, వారితో మాట్లాడండి. ఓకే అండి. హలో 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 రాజు గారు, నమస్తే అండి. అవునండి, బాగున్నామండి. మీ అప్కమింగ్ మూవీస్ అన్ని చూసాము. 302 బాగుందండి మీ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిస్టర్ హ్యూమన్ కూడా రిలీజ్ అవుతుందండి త్వరలో. ఓకే, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి కొత్తగా? అంటే పెద్ద ప్రాజెక్ట్స్ 3 ఉన్నాయి, బట్ అవి అనౌన్స్ చేయకూడదు. ప్రెసెంట్ అయితే ఒక ప్రాజెక్ట్ చిరంజీవి గారు అల్లుడు కళ్యాణ్ దేవ్ గారితో ఒక సినిమా చేస్తున్నానంటే, సార్ వాళ్ళ అల్లుడిది. ఓకే అండి, బాగుంది మూవీ. ఇంకా కొత్త కొత్తగా డిజైన్ చేయడానికి అది చూస్తున్నారు కదా? అవునండి, అవునండి, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందండి. ఓకే ఓకే అండి, బాగుంది. కొత్తగా తీసారండి మూవీ కూడా, చాలా బాగుంది. మేము కిన్నెరసాని గురించి కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నాం.
ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామండి. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా మంచి క్రైమ్ అండ్ హర్రర్, క్రైమ్ ఓకే అండి. సారీ క్రైమ్ అండ్ థ్రిల్లర్ చాలా బాగుంటుందండి. ఓకే. ఇంకా ఇంకా ఏమున్నాయండి? ఇంకా ఇంకా ఏమైనా తీస్తున్నారా కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? కొత్త ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయండి. ఇంకా అవి అఫీషియల్ అనౌన్స్ చేయకూడదు, ఎందుకంటే ప్రొడ్యూసర్ అనౌన్స్ చేసేంత వరకు నేను అనౌన్స్ చేయకూడదు అని. నెక్స్ట్ ఇయర్ లో 2 పెద్ద ప్రాజెక్ట్స్ ముందుకు వస్తున్నానండి. ప్రెసెంట్ అయితే ఇది కూడా వన్ ఆఫ్ ద పెద్ద ప్రాజెక్టే. అంటే ఏ ప్రాజెక్ట్ చిన్నది పెద్ద ఉండదండి, సినిమా అంటేనే ఇంకా సినిమా అంతే అండి. చిన్న సినిమానే, ఓకే. పెద్ద సినిమానే పెద్ద ఓకే. సినిమా అండి. ముందు ముందు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మీకు కోరుకుంటున్నాను. చాలా బాగున్నాయి ఇప్పటి వరకు తీసిందంతా కూడా. ఆల్ ది బెస్ట్ అండి రాజు గారు మీకు కూడా. థ్యాంక్ యూ సో ఓకే మచ్ అండి లక్ష్మి లక్ష్మీ గారు. సౌమ్య గారు, మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు. శుభదినం. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ అండి. ఉమ్. రాజు గారు, సార్ చెప్పండి. అయితే ఇప్పుడు చాలా మందికి మరి సినీ ఫీల్డ్కి రావాలని ఉంటది. మరి అలాంటి అవునండి. వాళ్ళకి మరి సజెషన్ ఏమిస్తారు మీరు? అంటే సినీ ఫీల్డ్ లో కావాలంటే సార్ అది ఆర్టిస్టా వాళ్ళు డిపెండ్స్ సార్. వాళ్ళు అంటే ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు అనేది వాళ్ళ మీద ఇష్టం. ఒకరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుందండి. ఒకరికి ఫోటోగ్రఫీ ఐడియా ఉంటుంది, ఒకరికి వీడియోగ్రఫీ ఉంటుంది, ఒక స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ ఉంది. అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ, అంటే వాళ్ళ ఇంటర్నల్ గా ఏదైతే హార్ట్ఫుల్ లవ్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ ని చూస్ చేసుకొని చెప్తాను. హీరో అయిపోవాలని అందరు అనుకుంటారు, బట్ హీరో అవడం కన్నా ఇంటర్నల్ గా ఒకటి ఐడియా ఉంటుంది వాళ్ళకంటే ఇదైతే బాగుంటుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే వాళ్ళు సక్సెస్ అవుతారని అనుకుంటారు. ఓకే ఓకే. మరి సింగర్ కి ఎటువంటి అవకాశం ఉంది అక్కడ? మరి సినీ ఫీల్డ్ లో అవకాశాలు ఉన్నాయంటారా? పుష్కలంగా ఉన్నాయండి. సినీ ఫీల్డ్ లో నాట్ ఓన్లీ సింగర్స్, ప్రతి ఒక్కరికి పుష్కలంగా అవకాశం ఉంది. నాకు అంత జీరో బ్యాక్గ్రౌండ్, జీరో సినీ బ్యాక్గ్రౌండ్ అండి. బట్ అవకాశం ఇస్తారండి, కొంచెం టైం పడుతుంది. అంటే ఎక్కడైనా అవకాశాలు ఎవరు పిలిచి ఇవ్వరండి, మనం దాన్ని చేజెక్కించుకుంటారు తెలుగులో. అది మనం తీసుకోవాలన్నమాట. అంటే ఆ రేంజ్ హార్డ్ వర్క్ చేసే రోజు మనం ఏ రోజైనా తప్పకుండా మీకు అవకాశం వస్తుంది. అంతేగాని గాల్లో దీపం పెట్టి దూరం అంటే వర్కౌట్ అవ్వదండి. మన ప్రయత్నం మనం చేస్తూ మన పని మనం చేసుకోవాలి. మన పని మనం చేసుకోలేకపోతే ఏదో కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, అంతేగాని తప్పకుండా సక్సెస్ అవుతారు ఏదో ఒక రోజు. మరి ఒక డైరెక్టర్ గానీ ఒక హీరో గానీ మరి స్టడీ ఏమైనా ఉండాలా, మరి స్కిల్స్ ఉంటే సరిపోతుందా? అంటే సార్ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక స్టోరీ అనుకుంటాం సార్. స్టోరీ రాసుకునేటప్పుడే ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని ఒక స్క్రిప్ట్ రాసుకుంటా ఉంటాం మనం. సో అక్కడ కొన్ని సినిమాలకి బాడీ సిక్స్ ప్యాక్ ఉండాలి, కొన్ని సినిమాలకి బాడీ టైమింగ్, కొన్ని సినిమాలకి కామెడీగా ఉండాలి హీరో గారు. అంటే హీరో దృష్టిలో పెట్టుకొని కొన్ని కామెడీ స్క్రిప్ట్స్ కి ఈ హీరో అనుకుంటే బాగుంటుంది, ఈ యాక్షన్ పిక్చర్ కి హీరో అనుకుంటే బాగుంటుంది అని కొంతమంది మైండ్ డైరెక్టర్ థాట్ లో ఉంటుంది సార్. అప్పుడు హీరోని కానీ వాళ్ళని చూస్ చేసుకుంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా ఆబ్వియస్ గా స్క్రీన్ ప్లే మీద బలం ఉన్నప్పుడు ఆబ్వియస్ గా స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరైనా కథ రాశారనుకోండి, కథ రాస్తే మరి దాన్ని వినిపించాలంటే ఎవరికి, డైరెక్టర్కి వినిపించాలా, ప్రొడ్యూసర్కి వినిపించాలా, హీరోకి వినిపించాలా? అట్లా చాలా మంది కథలు రాసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరికి వినిపించాలి, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు, మరి సజెషన్ చెప్పగలరని చెప్పి లాస్ట్ టైం నాకు ఫోన్ చేశారు. సార్ ఫస్ట్ కథ రాసుకునేటప్పుడు అది కొత్త వ్యక్తి పాత వ్యక్తి అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆ కథని వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవాలి సార్. ఎవరికైనా వినిపించే ముందు తను రిజిస్టర్ చేసుకునే పక్షంలో తను ఒక మెయిల్ నుంచి ఇంకో మెయిల్ కి ఆ కథని ఫార్వర్డ్ చేసుకోవాలి సార్. అంటే తనకు ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఒక మెయిల్ నుంచి ఒక మెయిల్ అంటే జస్ట్ ఒక ఎవిడెన్స్, అంటే ఈ టైంలో పలానా కథ నేను రాసి ఒకరికి ఫార్వర్డ్ చేశాను, ఆ కథ నాదే అని ఒక ఎవిడెన్స్ అనమాట. రిజిస్టర్ చేసుకునే పక్షంలో రిజిస్టర్ చేసుకున్నాను అనుకోండి, నో ఇష్యూ. తెలంగాణ ఛాంబర్ ఒకటి ఉంది, మన ఏపీ ఫిలిం ఛాంబర్ ఉంది, అర్చూర్ వెంకటేశ్వర గారు ఏపీ ఫిలిం ఛాంబర్ కి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో కూడా ఉంది. అంటే లో కాస్ట్ లో కూడా చేసుకోవచ్చు. స్టాంప్ ఇస్తారు, మినిమం 5 to 21 పేజెస్ సినాప్సిస్ రాసుకోవచ్చు. రాసి ఫార్ములా అని ఫాలో అయ్యి స్క్రిప్ట్ రాసుకుని ముందు రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకునే పక్షంలో మీకు పరిచయాలు ఉంటే ఇండస్ట్రీలో వెళ్ళి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అయిన పక్షంలో కొన్నిసార్లు వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరగడం కానీ, లేదా రైటర్స్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా స్క్రిప్ట్ రాశాను, మీ దగ్గర అవకాశం ఉంటే ఇవ్వండి అని ప్రయత్నించారు సార్. మీ దగ్గర స్టఫ్ ఉందనుకోండి, అంటే ఆ కథలో బలం గట్టిగా ఉంటే మనం తప్పకుండా అవకాశం వస్తుంది అంట వాళ్ళకి. అంటే
అది రాకపోయినా నెక్స్ట్ సాంగ్ తప్పకుండా అవకాశం వస్తుంది. ఓకే నేను కూడా ఓకే 2 స్క్రిప్ట్ రాసాక ఉమ్, నాకు తర్వాత అవకాశం వచ్చింది, ఫస్ట్ అవకాశం రాలేదు నాకు కూడా. ఓకే ఓకే అదే సార్, ఏదైనా స్క్రిప్ట్ డైరెక్షన్ ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు కథ రాసేది సార్ వాళ్ళ రైటర్ కింద వెళ్ళిపోతుంది సార్, డిపార్ట్మెంట్, ఉహుం. రైటింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. మరి కథే కొత్తగా కాకుండా దాంట్లో మాటలు ఉంటాయి సార్, మాటలు కూడా ఉంటాయి, మాటలు స్క్రీన్ ప్లే లో మాట డైలాగ్స్ డైలాగ్స్ కథే డైలాగ్స్ రాయాలని కథే రాయాలని రూల్ ఏం లేదు సార్. ఇప్పుడు డైలాగ్స్ స్టోరీ లైన్ డైరెక్టర్ గా తయారు చేసుకుంటారు, లేకపోతే ఎవరో రైటర్ తో రాబేసుకుంటారు. మీరు అందులో కథలో రైటర్ గా కూడా అయిన వాళ్ళే మాటలు కూడా రాయచ్చు సార్, ఆ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేయొచ్చు చెప్పాలి. అయితే ఇప్పుడు కథ రాయాలంటే ఒక హీరో అని పేరు పెట్టి అతను డైలాగు అని రాయాలా, లేకపోతే ఒక స్టోరీ లాగా ఒక అతను ఉన్నాడు అని ఒక నవల లాగా రాయాలా మనం? అంటే ఇట్ డిపెండ్స్ సార్. అంటే కథ అంటే ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్, అందులో కట్టప్ప ఊహించుకొని రాజమౌళి గారు స్క్రిప్ట్ అని తయారు చేసుకున్నారట. అంటే డిపెండ్ సార్, అంటే ఒక స్టోరీలో ఒక బలమైన క్యారెక్టర్ బట్టి ఆ స్టోరీని డెవలప్ చేసుకుంటూ పోవచ్చు. అంటే మెయిన్ కాజ్ ఒక ప్రతి సినిమాకి ఒక రీజన్ ఉంటుంది. ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అల్టిమేట్ గా ఫార్ములా ఒకటే సార్, ఫార్ములా అనేది ఉంటుంది ఇండస్ట్రీలో. కొన్నిసార్లు ఒక సినిమా బాగా సక్సెస్ అవ్వాలంటే దాంట్లో కామెడీ అండ్ యాక్షన్ అండ్ డ్రామా ఈ 3 కరెక్ట్ టైంలో దాన్ని ప్రజెంట్ చేస్తే సినిమా సక్సెస్ అవుతుందండి. ఓకే ఓకే అంటే ఒక సెక్షన్ కాదు, ఒక సెక్షన్ అనేది సినిమా సక్సెస్ అవుతుంది. అంటే కొంతమంది కామెడీ, సరే అండి, మనతో మరి కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, బాబు బంగారం గారు. నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది? మీ పేరు? గూడూరు నుంచి మిమిక్రీ రాకేష్ అండి. రాకేష్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నానండి. బాగున్నారా? ఓకే, మరి ఈ రోజు రాజు గారు, రాజా సార్ ఐ లవ్ యూ రాజా. ఎవరు సార్? మిమిక్రీ నమస్తే అండి. ఆర్టిస్ట్ అన్నమాట, అన్ని గొంతుల్లో మాట్లాడతాడు ఆయన. క్యాజువల్ వాయిసే బ్రహ్మానందం లాగా ఉంటది, ఆయన జనరల్ గా మాట్లాడితేనే బ్రహ్మానందం పోసాంగ్ గారి వాయిస్ నిన్నే పోసాంగ్ గారి వాయిస్ ఎగ్జాక్ట్ గా దిగింది. థ్యాంక్ యూ మాట్లాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడారు? అంటే పోసాంగ్ గారి వాయిస్ మీరు మాట్లాడితే పోసాంగ్ గారు మాట్లాడేసి ఒకసారి షాక్ అయ్యా నేను. అది మా తమ్ముడు పోసానిలేండి, నేను బ్రహ్మానందాన్ని. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా లైవ్ చేస్తున్నారు, చూస్తున్నాను కూడా. అది నిజంగా ఈరోజు నిజంగా రాజు గారు చూసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా బాగా ఇంటర్వ్యూ చేయడం కానివ్వండి, ఆ పద్ధతి, ఆ వాక్యం కానివ్వండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, మనకి ఇంకో కాలర్ కూడా ఉన్నారు మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మరి. ఓకే అండి, థ్యాంక్ యూ రాకేష్ గారు. థ్యాంక్ యూ. హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. కేజీఎఫ్ రేడియో స్టేషన్ అండి. అవునండి, చెప్పండి. అదే రాజు గారి ఇంటర్వ్యూ రాజు గారి జగన్ మాట్లాడుతుంది. జగన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము ఇక్కడ రాజమండ్రి సార్. రాజమండ్రి నుంచా? మరి చాలా సంతోషం అండి. మరి రాజు గారు ఉన్నారు, మాట్లాడండి సార్. రాజు గారు ఉన్నారు? జగన్ ఉన్నారు. హలో సార్. హలో సార్, జగన్ మీ ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. రాజు గారు మాట్లాడతాం. మీరు జగన్ సార్, గారు? నేను సార్ జగన్ మాట్లాడుతున్నా. జగన్ తెలుసు, జగన్ గుర్తుపట్టాడు నేను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫాలో అవుతుంటాను. షూటింగ్ అయిపోయిందా మీది? అంటే నాకు కూడా ఇండస్ట్రీ డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ప్రెజెంట్ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తున్నా సార్, అంటే లఘు చిత్రాలు. బట్ అంటే ఇండస్ట్రీకి రావడానికి గుడ్ వేనా ఏమైనా సజెషన్ ఇస్తారని చెప్పి కాల్ చేశాను సార్. జగన్ అట్లేం లేదు, నువ్వు ఆల్రెడీ నేను కలిసాను జగన్. నువ్వు అట్లేం లేదు, నువ్వు నీ హార్డ్ వర్క్, నీ డెడికేషన్ ఏదో ఒక తప్పకుండా నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు. నీ కష్టమైన నువ్వు షూటింగ్ వెళ్ళావని కూడా నేను విన్నాను. పుష్ప షూటింగ్ ఎంత తెలియదు. షూటింగ్ రీసెంట్ క్యాన్సిల్ అయినట్టుంది కదా మీది? జగన్మోహన్ ఇక్కడ నేను హైడ్ కూడా వస్తుందా సార్ ప్రెజెంట్? అవునా? ఓకే. గుడ్ జగన్. సో మీ కొంచెం ఏమైనా గుడ్ థింగ్స్ చెప్తారేమో అని కాల్ చేశారు సార్. అలా
జగన్ ఏం లేదు, నువ్వు మంచి స్క్రిప్ట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మంచి కథ ఒకటి, మంచి బలమైన కథ ఒకటి, స్క్రిప్ట్ లో బేసిక్ నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఫాలో అవుతుంటా సార్. మీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ గా చేశారు, ప్లస్ మొన్న కొత్తగా ఇంగ్లీష్ కూడా ఒకటి మూవీ చేశారు. మిస్టర్ హ్యూమన్ చేశారు. మిస్టర్ హ్యూమన్ ఇంగ్లీష్ పిక్చర్. మీకు కుదిరితే కలుస్తా సార్, ఏమైనా ఛాన్సెస్ ఉంటే చెప్పండి సార్. తప్పకుండా జగన్ నేను యాక్చువల్గా ఇంతకుముందు నువ్వు కూడా సరే రెసిడెన్స్ పెట్టావు, తప్పకుండా కలవు సార్. ఆఫీస్కి వచ్చి మనం ఫ్రీగా మాట్లాడుకుందాం ఒకసారి. తప్పకుండా మీలాంటి కొత్త వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇస్తా జగన్. చిన్న తప్పకుండా. రాజు గారు థ్యాంక్ యూ జగన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఫోన్ చేసినా అదే ఎనర్జీతో మాట్లాడతారు, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ. ఒక థ్యాంక్ యూ సో మచ్ సార్. పవర్ మాత్రం తెలియదు, పలకరియడంలో రిసీవ్ చేసుకోవడంలో మాత్రం చాలా ముందుంటారు రాజు గారు. ఒక రకం చెప్పానంటే నాకు చేయడం లేట్ గా చేసినా గానీ అదే తీరుగా పలకరిస్తారు. నువ్వు ఇన్ని రోజుల తర్వాత చేసినావు, నువ్వు నీతో మాట్లాడినా ఎప్పుడు ఫోన్ చేసినా అదే అదే ఆయన గుడ్ న్యూస్ కి ఇంకొకటి సక్సెస్ కారణం అదే ఆయన పలకరింపులోనే ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి జగన్ గారు. బాగా ఎంకరేజ్ చేయాలి సార్ కొత్త వాళ్ళని, అదే కోరుకుంటున్నాను. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్పకుండా జగన్ ఫ్యూచర్ లో కలిసి వర్క్ చేద్దాం జగన్, మనం కలిసి ఫ్యూచర్ లో తప్పకుండా. షార్ట్ అది టైం దగ్గరలో ఉంది జగన్, ఎక్కువ లేదు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ జగన్. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. మీకు శుభదినం. రాజు గారు, మరి మీరు పొద్దున లేవగానే హుషారులో నుంచి రావడానికి మీరు ఆహారం ఏం తీసుకుంటారు చెప్పండి. ఎందుకంటే సినీ ఫీల్డ్ దగ్గర రావాలంటే ఈ ఆహారం తీసుకోవాలి, క్రికెట్ ఫీల్డ్ దగ్గర చెప్పండి సార్. పొద్దున్న లేక గ్రీన్ టీ తాగుతాం సార్, ఇంకేం చేయండి. ఫస్ట్ నేను గ్రీన్ టీ తాగుతాను సార్. కొంచెం పొద్దున్న లేక ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా సార్. అంటే పొద్దున్న లేక ఏం చేయాలి సార్, కాఫీ టీలు ఎక్కువ తాగాను సార్ నేను. గ్రీన్ టీ ఒకటి తాగుతాను సార్. అదే కూడా కొంచెం ఏంటంటే కొంచెం అదే లావ్ అవుతున్నాను, కూర్చొని స్క్రిప్ట్ రాసి అని భయం వేసి కొంచెం గ్రీన్ టీ తాగుతున్నాను సార్. ఇక కూర్చున్న వాళ్ళది సాఫ్ట్వేర్ వాళ్ళది అంతా అదే, ఒక గుప్పిడి పొట్ట గుప్పిడి పొట్ట తగ్గించుకోవడానికి వాకింగ్ జాగింగ్ అవన్నీ చేయాల్సి వస్తుంది, తప్పదు అది జీవితం. అవును సార్, అవును సార్. మరి ఇంకా లావ్ పొట్ట అయితే రాలేదు కదా సార్, భయం ఉంది సార్ ఫ్యూచర్ లో వస్తుంది మరి. ఓకే, మరి డైరెక్టర్ కెప్టెన్ షిప్ ముందుకు నడిపించడం కష్టం అవుతుంది సార్, అందుకే ఫిట్నెస్ ఎక్కువ టైం కేటాయిస్తాం సార్. ఓకే ఓకే. మరి ఒక సంభాషణ, ఒక హీరో ఒక విలన్ ఇద్దరు మాట్లాడుకునే సంభాషణ పవర్ఫుల్ గా ఉండాలంటే మరి కొత్త అది అంటే దాని ఇన్స్పిరేషన్ అనేది ఎలా తీసుకోవాలి? ఒక డైలాగ్ రాయాలంటే ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు మామూలుగా? చాలా మంది అయితే ఒక్కడే కాదు షేర్ ఖాన్ అంటాడు కదా, అలాంటి పవర్ఫుల్ డైలాగ్ రాయాలన్నప్పుడు కొంతమంది నేను విన్నాను ఒక సందర్భంలో, ఒక స్క్రిప్ట్ రాయాలన్నా డైలాగ్ రాయాలన్నా వీరు వేరే ఊరికి ఒక ఊటీనో కొడైకెనాల్ ఎక్కడికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చొని రాస్తారని విన్నాను. మరి అది ఎంతవరకు నిజం అంటారు? అవును సార్, కొంతమంది పూరి సార్ బ్యాంకాక్ వెళ్తుంటారు, ఇప్పుడు కేకే మిర్యాల గారు గోవా వెళ్తుంటారు. కొంతమంది డైరెక్టర్స్ కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది సార్. నాకు అట్లా కలిపేసుకొని పొద్దు వరకు మార్నింగ్ వర్క్ చేసుకొచ్చి 2 డైలాగ్ రాసుకుని వస్తాను సార్ బయటికి. అంటే ఒక్కొక్కరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది సార్. నేను లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను సార్. డైలీ కలిసి 1 or 2 మూవీస్ చూస్తుంటాను సార్ డైలీ. నేను అంటే అదొక హాబీ అయిపోయింది చెప్పండి. సో డైలాగ్స్ అనేది సార్, ఇప్పుడు మనము నైట్ నిద్రలో కూడా ఒకసారి గుర్తొచ్చినప్పుడు పెన్ పేపర్ తీసుకొని పక్కన పెన్ పేపర్ ఉంటుంది సార్, తీసుకొని ఇమీడియట్ గా నేను రాసుకోవడం జరుగుతుంది. అంటే అది తెలియదు సార్ ఏ టైంలో డైలాగ్ గుర్తొస్తాయి, అంటే మైండ్ లో ఆలోచనలో ఏవైతే రన్ అవుతుంటాయి మార్నింగ్ ఈవినింగ్ వరకు, ఆ లొకేషన్స్ లో కానీ ఒక ట్రావెల్ చేసేటప్పుడు కానీ మీరున్నారు మీతో మాట్లాడే ఏ ఓడితో ఎక్కువ మింగిల్ అయి ఉంటామో అదే మన ఆలోచనలు ఈవినింగ్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. కొంచెం డే టైం యాక్టివ్ గా ఉంటుంది, కొంచెం నైట్ టైం యాక్టివ్ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి ఏ థాట్స్ వస్తాయో అంటే అది ఆ టైంలో వాళ్ళు అంటే ఐ మీన్ పవర్ఫుల్ డైలాగ్ అయినా రావచ్చు, లేకపోతే మంచి హార్ట్ టచింగ్ డైలాగ్ అయినా రావచ్చు. డిపెండ్స్ సార్, సిచ్యువేషన్స్ బట్టి అది డైలాగ్స్ అనేది ఫార్వర్డ్ అవుతా ఉంటాయి. బట్ ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నప్పుడు ఆబ్వియస్ గా అంటే అది ఎగ్జాక్ట్ అవుతుంది సార్. కొన్నిసార్లు మంచి డైలాగ్ రాసుకోవాలి, కొన్నిసార్లు హార్డ్ డైలాగ్ రాసుకోవాలి. లాస్ట్ గా మెడ్ చేస్తారు సార్, అంటే లైన్ టు లైన్ స్టెప్ టు స్టెప్ ఇంక్లూడ్ చేసి అవుట్పుట్ స్క్రిప్ట్ తయారవుతుంది సార్. అంటే ఆ పవర్ఫుల్ డైలాగ్ రాయాలనే రూల్ ఏం లేదు సార్. బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి దానికి ఒక రోజు లేట్ అయినా సరే కంపల్సరీ ఆ డైలాగ్ తను రాసుకుంటారు సార్.
అంటే డిపెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ తను లైన్, కొంతమంది డైరెక్టర్స్ లైన్ తయారు చేసుకుంటారు సార్. మాటలు అనేది కొంతమంది రైటర్స్ కి అవకాశం ఇస్తారు సార్. ఈవెన్ లైన్ బాగున్నప్పుడు రైటర్స్ తో ఆ డైలాగ్ పంపించడం జరుగుతుంది సార్ కొన్నిసార్లు. ఓకే ఓకే. డైరెక్టర్ అన్ని రాయాలనే రూల్ ఏం లేదు సార్, రైటర్స్ కూడా రాస్తుంటారు. డైరెక్టర్ ఏంటంటే సార్ స్టోరీ లైన్ డెవలప్ చేసుకుంటారు సార్ ఎక్కువ శాతం. ఓకే. మరి రైటింగ్ డిపార్ట్మెంట్ లో మాటలు సార్. ఒక డైరెక్టర్ కి క్రియేషన్ లో ఏం కనపడుతుంది? క్రియేటివిటీ డిపెండ్స్ అపాన్ డైరెక్షన్, విజన్ సార్. అంటే విజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. క్రియేటివిటీ అంటే ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా కూడా చేసే విజన్ డైరెక్టర్ గారికి ఉంటుంది. అదే బాహుబలి లాంటి డైరెక్టర్ చిన్న నవ్వుతూ సునీల్ గారితో సినిమా చేశారు, మర్యాదరామన్ లాంటి సినిమా చేసే విజన్ కూడా ఉంటుంది సార్. తన మైండ్ లో ఏ ఆలోచనలు ఉంటాయో అవి ఇంప్లిమెంట్ చేయడమే విజన్ సార్, వాళ్ళ క్రియేటివిటీ. ఇదే మగధీర చేసిన రాజమౌళి గారు కాస్త గ్యాప్ ఇచ్చి ఈగా చేశారు ఒక చిన్న క్రియేటివిటీ. అంటే క్రియేటివిటీ అనేది మైండ్ లో ఆలోచన బట్టి ఫాలో అవుతుంది, కానీ పర్టికులర్ గా దీనికే చేయాలని ఏం లేదు సార్. వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళ క్రియేటివిటీ అనేది సార్. ఓకే ఓకే. మరి దీనికి మరి స్టడీ, ఇప్పుడు ఒక కథ రాయాలి అంటే మరి దానికి దాన్ని ఏమంటారు, ఎటువంటి మనస్తత్వం ఉండాలి అంటే, నాకు ఇది ఎలాగ ఈ క్వశ్చన్ చెప్పరావట్లేదు, దాన్ని ఏమంటారంటే చెప్పండి. ఆలోచించే విధానం ఎలా అది సార్. ఇక్కడ ఆలోచించే విధానం సార్, ఇప్పుడు మీకు కొంతమందికి యాక్షన్ మూవీస్ నచ్చుతా ఉంటాయి, అది అదే చెప్తాం అనుకో. కొంతమందికి డ్రామా, ఫ్యామిలీ, కామెడీ నచ్చుతుంది. కొంతమందికి అయితే ఊర మాస్ మూవీస్ అంటే గాల్లో లేచి మన హీరో ఫైట్ చేస్తే మాస్ ఫైట్స్ అట్లాంటివి బాగా నచ్చుతా ఉంటాయి. డిపెండ్ సార్. అంటే ఎవరైతే ఈ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా యాక్షన్ ని, ఈ ఫ్యామిలీ డ్రామాని, ఈ కామెడీని ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రిసీవ్ చేసుకుంటాడో ఇద్దరు ఆ స్క్రిప్ట్ పేరున్నట్టు చేతిలో లేదు సార్. ఫుల్ మూవీస్ పెట్టండి సార్. ఇఫ్ ఇన్ కేస్ ఒక యాక్షన్ లో కొంచెం అటు ఇట్ అయినా, కామెడీలో సినిమా వెళ్ళిపోతుంది సార్. కామెడీలో కొంచెం అటు ఇట్ అయినా, మ్యూజిక్ లో సినిమా వెళ్ళిపోతుంది సార్. అంటే అన్ని వీటితో వెళ్తాం లేదు సార్, కానీ ఇవి ప్లస్ అని చెప్తున్నాను. సో మనం ఈ 4-5 పాయింట్స్, బేసిక్ రూల్స్ మనం ఫాలో అయితే, మ్యూజిక్ దగ్గర జాగ్రత్త తీసుకొని, అండ్ యాక్షన్ దగ్గర డ్రామా, యాక్షన్ దగ్గర జాగ్రత్త, లేకపోతే కామెడీ దగ్గర జాగ్రత్త, ఏదో ఒక పాయింట్ లో సినిమా వెళ్ళిపోతుంది. అంటే ప్రొడ్యూసర్ సేమ్ గా ఉంటారు. అంటే ఒక నమ్మి పెట్టుబడి పెట్టిన వ్యక్తి, నమ్ముగారు మన మీద నమ్ముకున్న వ్యక్తి సేమ్ గా ఉంటారు. సరే, మనతో మరి ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, కాల్ కట్ అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు కొంతమందికి మాస్ సినిమాలు ఇష్టం, కొంతమంది క్లాస్ సినిమాలు ఇష్టం, కొంతమందికి లవ్ సినిమాలు ఇష్టం, కొంతమందికి ఇందాక మనం అయితే ఒక దీంట్లో మన సినీ ఫీల్డ్లో చూస్తున్నట్టయితే ఎట్లుంటుంది అంటే సందర్భం, ఒక మంచి ఒక దాన్ని ఏమంటారు, ఒక దయ్యాల సినిమా ఒక సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఆ సీరియల్గా అవే వస్తుంటాయి చానాళ్ళ పాటు. ఎందుకని అలాగా? అవును సార్. దయ్యాల సినిమా అసలు లవ్ స్టోరీస్ ఇప్పుడు ఇండియాలో మన పార్ట్ ఒకటే సార్. ప్రతి దానికి ఒక యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకున్నా ఇప్పుడు రాజా పాల్కే గారు మన ఇండియా లెజెండ్, ఇండియాలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవ్వాలి డైరెక్టర్ గారు. ఎక్కడి నుంచి తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి ఫార్ములాస్ రీసెంట్ గా ప్రతి దానికి ఒక యాక్షన్ కి ఒక సీక్వెన్స్ ఉంటుంది సార్. రివెంజ్ ప్లాన్ కానీ, ఒక యాక్షన్ ఒక డ్రామా. ట్రెండ్ లో ఏంటంటే లవ్ స్టోరీస్ అనేది ట్రెండ్ కొంచెం బోర్ అయింది సార్. అంటే అప్పుడు ఒక ఇట్లాంటి మీరు అన్నట్టు ఒక హర్రర్ పిక్చర్ జనాలు జనకి అయితే ఎక్కువ పాజిటివ్ ఉంటారో దాన్ని సబ్జెక్ట్ తీసుకొని ఎక్కువ రైటర్స్ ఇష్టపడతారు. దాన్ని ఎవరైనా రైటర్స్ హర్రర్ పిక్చర్స్ అయితే, కానీ దాన్ని డిఫరెంట్ అవుట్ ఆఫ్ బాక్స్ ఎవరైతే దాన్ని కొంచెం పాజిటివ్ గా థింక్ చేసి బయట ఇంకా బెటర్ గా చేయాలని అనుకుంటున్నారో, ఆబ్వియస్ గా ఒకటి కాదు అటువంటి సినిమాలు 100 వచ్చినా సక్సెస్ అవుతారు. హాలీవుడ్ లో ఉన్నాయి, చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఐటీ ఉంది, ఐటీ 2 ఉంది, ఇంకా ఇట్లా చాలా సీక్వెన్స్ వచ్చాయి, కానీ ఏది జనాలు మనం మిస్ చేయలేదు. అంటే డిపెండ్స్, అది డిపెండ్స్. అంటే జనాల యాటిట్యూడ్ బట్టి, అవతలని బట్టి సినిమా వస్తుంది సార్. అంటే సినిమా అనేది వాళ్ళ మీద డిపెండ్ ఉండదు. ఎవరైతే బాగా పనిచేస్తారో, అది హర్రర్ పిక్చర్ గానీ, కామెడీ పిక్చర్ గానీ, ఏ సినిమా అయినా సరే అది ఈ జోన్ చేయాలంటే, కానీ చాలా మంది ఏంటంటే సార్ ఆ ఫార్ములా ఫాలో అవుతుంటారు అనమాట. హర్రర్ పిక్చర్ బాగా చూస్తారు కాబట్టి ఆ ఫార్ములా ఫాలో అవుతారు, కానీ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది సార్. బాగా ప్రజెంట్ చేస్తే 100 సినిమాలు చేస్తే చూస్తారు సార్. అలాంటి బాగా ప్రజెంట్ చేసినప్పుడు 15 సినిమాలు చేసినా సరే వేస్ట్ చేస్తారు. అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్ సార్. డైరెక్టర్ కథ బలగం ఉన్నప్పుడు అది ఏ సినిమా చేసినా బానే ఉంటుంది సార్. ఓకే.
మరి మీ ప్రస్థానానికి వస్తే మరి మీరు చేసినటువంటి సినిమాల్లో మరి మీకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది ఏంటి? సార్ నేను రైటింగ్ డిపార్ట్మెంట్ పనిచేసిన నాకు బాగా గుర్తింపు వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్దవి సార్, అంటే నేను మెన్షన్ చేయకూడదు. మ్మ్. గుర్తింపు, పూర్తి గుర్తింపు సార్. అంటే ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ గా ఉన్నాను కాబట్టి చెప్పుకోండి, నాకు పూర్తి పంపించట్లేదు. మ్మ్. పూర్తి గుర్తింపు 2021 చూస్తారు సార్. అంటే ఫుల్ గా అంటే తాలూరు రాజు అనేది ఒక వికీపీడియా టైం దగ్గరలో ఉంది సార్. ఓకే ఓకే. ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ డైరెక్టర్ ఇంకా అంటే సార్ ఎవరికైనా స్ట్రగుల్స్ ఉంటాయి సార్. ఫస్ట్ సినిమా పూరి గారు చేసినప్పుడు పూరి గారికి 35 years, అవును. మ్మ్. 30 సార్, మ్మ్. 2 నుంచి 30 వచ్చాయి. మ్మ్. సో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది సార్ ఓకే ఎవరికైనా. ఓకే. ఆహా. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చాను. ఫుల్ గా సినిమా చేయాలంటే కొంచెం టైం పడుతుంది సార్, కొంచెం టైం పడుతుంది. మ్మ్. ఫుల్ గా వీడు ఒక ఫుల్ డైరెక్టర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సార్. రాజమౌళి గారితో కంపేర్ చేసుకున్నాక పూరి గారు, సుకుమార్ గారు కొంతమంది సెలెక్టెడ్ ఉన్నారు సార్. మ్మ్. వాళ్ళు ఆ ఏజ్ కి వెళ్ళడానికి 35+ వెళ్ళారు సార్ ఎవరైనా. ఓకే ఓకే. అంటే పేరు చెప్పగానే సుకుమార్ గారా, ఆర్య, రాజమౌళి గారా, మగధీర, బాహుబలి ఇట్లా పేరు అంటే ఆ స్టాండర్డ్ కి వెళ్ళడానికి టైం పడుతుంది సార్. ఓకే అందరు మీరు ఎన్ని చిన్న సినిమా చేస్తారు సార్, అది చిన్న సినిమా లాగే ఉండిపోతాయి సార్. ఓకే ఓకే. బట్ ఈ రోజు మనకి చిన్న సినిమాలు అయి ఉండొచ్చు సార్. రేపు ఫ్యూచర్ లో కూడా మనం కూడా ఒక పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఆ అవకాశం సద్వినియోగం చేసుకునే రోజు తప్పకుండా మీరు అన్నట్టు మీ మంచి సినిమా పేరు మీకు చెప్తాను సార్. మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు మంచి సినిమా చేశారు కదా, బెటర్ సినిమా చేయాలి. ఎప్పుడు సార్ నిత్య విద్యార్థి సార్ డైరెక్టర్ అంటే బికాస్ ఆఫ్ వెరీ గుడ్ అండి. చాలా చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు ఒక దాంట్లో మనం ఫెయిల్ అయ్యాము, ఒక దాంట్లో పాస్ అయ్యామని చెప్పి పాస్ అయినప్పుడు పొంగిపోకుండా, ఫెయిల్ అయినప్పుడు కృంగిపోకుండా ఒక స్టాండర్డ్గా నిలబడేవాడే మనిషి అని చెప్పి ఇప్పుడు చాలా మంది సినిమాలు తీస్తున్నారు. ఇవి కొంత సినీ ఫీల్డ్లో నేనేమనుకుంటున్నానంటే మన తమిళ సినిమాలు కానీ, కన్నడ సినిమాలు కానీ, హిందీ సినిమాలు కానీ డబ్బింగ్ చేస్తూ మన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వీటి వల్ల మన తెలుగు ఇండస్ట్రీకి ఏమన్నా నష్టం వచ్చే అవకాశం ఉందంటారా? తప్పులే, అసలు నష్టం అనేది ఏం లేదు సార్. సినిమా బాగున్నప్పుడు లాంగ్వేజ్ మీరు పట్టించుకోవాలి సార్. మన తెలుగు సినిమా కూడా చాలా సార్లు డబ్బింగ్ అయితే ఉంటాయి. అల్లు అర్జున్ సార్ సినిమాలు అయితే కేరళ చాలా ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ సార్ కి. అట్లా చెప్పి కేరళ వాళ్ళు మన సినిమా రిజెక్ట్ చేయట్లేదు. అట్లని ప్రభాస్ గారికి కన్నడలో చాలా ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ గారు మన కన్నడలో మనం రిజెక్ట్ చేయట్లేదు సార్. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే దాన్ని పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ ఉంటుంది సార్, నెగిటివ్ గా చూసుకుంటే నెగిటివ్ గా ఉంటుంది సార్. అది ఇక్కడ డిపెండ్స్ అపాన్. అంటే కొంతమంది కావాలని సార్ వీళ్ళు బాగానే ఉంటారు సార్, అందరూ బాగానే ఉంటారు. కొంతమంది అట్లా కాంట్రవర్సీ క్రియేట్ చేశారు సార్. దానివల్ల ఎవరికి కష్టం వచ్చేది లేదు. అంటే ఈ సందర్భం సినిమా బాగుంటున్నప్పుడు లాంగ్వేజ్ తో డిపెండ్ సార్. నా ఫ్రెండ్ కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక సినిమా తీస్తే అది ట్రైలర్ షోకి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి థియేటర్ ఇవ్వలేదు అని అంటే ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఈ డబ్బింగ్ సినిమాలు రావడం వల్ల మనకు హాల్స్ అనేది రాకుండా పోతున్నాయి. అవి మామూలు నార్మల్ థియేటర్లో మన తెలుగు సినిమాలకి ఎప్పుడు ఒక మెయిన్ థియేటర్స్ ఇవ్వాలి, ప్రతి చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ అని చెప్పి అనే సందర్భాలు అక్కడ మాట్లాడితే విన్నానమాట. దాని గురించి అడిగా క్వశ్చన్ అట్లా. లేదు సార్, ఇప్పుడు మహేష్ బాబు గారికి తమిళనాడులో చాలా ఫాలోయింగ్ ఉంది సార్. సార్ మహేష్ బాబు గారు తమిళ్ చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు, తెలుసుకోలేదు మీకు. అంటే మార్కెట్ అనేది ఇప్పుడు మన వాళ్ళు కూడా అక్కడ ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు మనం క్వశ్చన్ చేయనప్పుడు మనం వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు మీ డైరెక్టర్ ఉన్నారు, తనకి ట్రైలర్ దొరకలేదు అన్నారు. సో తనకి అంటే సినిమా బడ్జెట్ గురించి మాట్లాడారు సార్. వాళ్ళ సినిమా డైరెక్టర్ కష్టపడుతూ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంటుంది. ప్రొడ్యూసర్ గా దాన్ని కష్టపడే ప్రొడ్యూసర్ గా అంటే సార్ సినిమా ఇప్పుడు 1.5 లో సినిమా అయింది అనుకో సార్, 50 lakhs దానికి మనం దాని ప్రమోషన్స్ యూజ్ చేసుకోవాలి. అంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ లో ప్రమోషన్స్ జనాల్లోకి ఎంత వరకు ఆ సినిమా రీచ్ అయింది అనుకోండి, థియేటర్స్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ సినిమా ఉంటుంది సార్. మీ ప్రమోషన్ కూడా సినిమాకి చాలా ఇంపార్టెంట్ సార్. ప్రమోషన్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ సార్. సినిమా సినిమా థియేటర్ రిలీజ్ చేసామంటే కాదు సార్. జనాలకి ఇప్పుడు కలర్ఫుల్ అని ఒక సినిమా జరిగింది సార్ సుహాస్ గారు. సినిమాకి సునీల్ సార్ కూడా సినిమాలో ఒక క్యారెక్టర్ ఇష్టంగా చేశారనమాట, పోలీస్ క్యారెక్టర్. సినిమాలో జనాలకు చాలా హెల్ప్ అయింది సార్. చాలా అంటే చాలా వెళ్ళింది జనాలు. అంటే సినిమా అనేది సార్ ఇప్పుడు మన కష్టంలో డిపెండ్ అయి ఉంటుంది సార్. వాళ్ళ అవకాశం ఇవ్వలేదు ఈ థియేటర్, అది నథింగ్ సార్. సినిమాని ఎలా ప్రమోట్ చేస్తున్నారు, సినిమాలో మీ సినిమాలో ఎంత స్టఫ్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా సినిమా సక్సెస్ అవుతుంది సార్. ఇప్పుడు RX సినిమాలో కార్తిక్ రెడ్డి గారు, హీరో గారు సార్ కొత్త సినిమా టైంలో సినిమా హిట్ అవ్వలేదు సార్, బ్లాక్ బస్టర్ ఇచ్చారు అది. అవును చాలా బాగుంది. దాంట్లో పాటలు కూడా సుహాస్ గారు కలర్ఫుల్ సుహాస్ గారు చిన్న చిన్న యూట్యూబ్ సినిమా చేశారు. సడన్గా డైరెక్టర్ సందీప్ రాజు గారు, సందీప్ వర్మ గారు సడన్గా సినిమా థియేటర్స్ ఏమీ లేదు, OTT లో రిలీజ్ చేసుకుని హిట్ కొట్టారు సార్. అది
బ్లాక్ బస్టర్ సార్ కలర్ ఫోటో రీసెంట్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా అంటే డిపెండ్ సార్. ఇప్పుడు సినిమా స్టఫ్ ఉన్నప్పుడు దాన్ని యూట్యూబ్ లో రిలీజ్ చేసుకున్నా అంటే ఇన్ కేస్ యూట్యూబ్ లో చేసుకున్న మిలియన్ వ్యూస్ వస్తాం. అంటే సినిమా ఫ్యాషన్ డబ్బులు సంపాదించాలన్న ఆశతో దీనిలోకి వస్తే మాత్రం టైం వేస్ట్ సార్. ఫ్యాషన్ పని చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. ఆ చిన్న క్యారెక్టర్స్ అయినా సినిమా అయినా డాక్యుమెంటరీ ఫిలిం అయినా ఇండిపెండెంట్ ఫిలిం అయినా ఒక వెబ్ సిరీస్ అయినా స్పైట్ ఫిలిం ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ అయినా సరే డిపెండ్స్ అపాన్ సాటిస్ఫాక్షన్. ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయితే చాలు సార్. ఎవరో సర్టిఫికేట్ అవసరం లేదు. మమ్మల్ని నమ్మి పొట్టుకు డబ్బులు పెట్టినప్పుడు అతని డబ్బులు అతను 100% వస్తుంది. నువ్వు రాకపోయినా పర్లేదు, నువ్వైతే సాటిస్ఫై చేసావు. జనాలకి అది ఎంత రీచ్ అయింది అనేది నీ మీద డిపెండ్. అంటే నువ్వు ఎంత బాగా రాస్తుంటే స్క్రిప్ట్ అంత బాగా వెళ్తుంది సార్. అదే స్క్రిప్ట్ విషయంలో కొంచెం తేడా కొట్టాను అది ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతుంది సార్. దీన్ని మనం ఒక నిందించారు వేరే వేరే స్టేట్ వాళ్ళని అయితే సార్. వాళ్ళు వెళ్ళి చాలా మంచి వాళ్ళు సార్. వేరే స్టేట్ వాళ్ళు కూడా మనం బాగా రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకోవాలని బాహుబలి అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిస్తారు. అది కూడా మీరు వింటున్నారు కేజీఎఫ్ రేడియో. ఇది కళాకారుల కమనీయ స్వరం. హాయ్ హలో నమస్తే వణకం. మీరు వింటున్నారు కేజీఎఫ్ రేడియో, ఇది కళాకారుల కమనీయ స్వరం. మళ్ళీ తిరిగి కలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ తాళ్ళూరి రాజా గారు మనతో ఉన్నారు. రాజు గారు వారితో మాట్లాడడానికి మనతో కాలర్ రెడీగా ఉన్నారు. 2 కాలర్స్ ఉన్నారు. స్కైప్ నుంచి చేసిన వాళ్ళు 1 నిమిషం హోల్డ్ లో ఉండండి. ఫోన్ లో నుంచి చేసిన వాళ్ళు మాట్లాడండి. హలో 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 నమస్కారం అండి. వెల్కమ్ టు కేజీఎఫ్ రేడియో. ఎవరు మాట్లాడితే మీ పేరు చెప్పండి. బాబు, మైసెల్ఫ్ శ్రీకృష్ణ. యాక్చువల్లీ రాజ్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే. మరి సాలూరు రాజు గారు ఉన్నారుగా, వారితో మాట్లాడండి. హాయ్ రాజ్, హౌ ఆర్ యు? హలో కృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? I like to చాలా seriously. You achieved a lot. Thank you Krishna. Thank you so much for your support. Congratulations, Baba. Thank you Baba. Thank you so much for your support Baba. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి నాకు ఇట్లా. బట్ అరే 2003 లో మీకు ఈ థాట్ వచ్చిన సంగతి కూడా చెప్పలేదు రా. అది మనమే పోయినాం బా సినిమాకి, ఠాగూర్ గుర్తుందో లేదో. నువ్వు నేను గోపి రవి మన బ్యాచ్ పోయినాం సార్. గోపి గారు డుమ్మా కూడా తీసుకెళ్ళారు సినిమా నన్ను ఈ సినిమాకి. ఠాగూర్ సినిమా అప్పుడు పడినది బా ఇది ఆలోచన. సో అప్పటి నుంచి టైం కోసం బా వెయిటింగ్ ఫర్ టైం కోసం బా. అది ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ దానికి ఇయర్స్ పట్టింది బా. టైం పట్టింది కాకపోతే అదే మన గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వెయిట్ చేశాను బా. చదివే వరకు వెయిట్ చేశాను. మనం ఒకసారి సక్సెస్ అయ్యాక చదువు విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో సేఫ్టీ అంటే మనం సేఫ్ గా ఉన్న తర్వాత మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలని అయ్యాం బా. కొంచెం ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయినాక మన WMSc అయినాక బయటకు వచ్చింది బా. లేకుండా నువ్వు ఒక ప్లాట్ఫామ్ ని చూస్ చేస్తున్నావు, దాంట్లో ఈ స్టేజ్ వచ్చావు. కంగ్రాచులేషన్. Thank you so much bro. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి ఫోన్ చేసినందుకు. మీ ఎక్కడి నుంచి మాట్లాడతాం, మీ పేరు? Thank you too as well, because you are encouraging these kind of upcoming directors and actors, characters, whatever they are coming into the industry. Okay, thank you అండి. థ్యాంక్ యూ. ఓకే మరి, థ్యాంక్ యూ. స్కైప్ నుంచి కాల్ చేసిన. హలో, వినపడుతున్నా? హలో, హాయ్, వెల్కమ్ టు కేజీఎఫ్ రేడియో. ఎవరు మాట్లాడుతూ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బాబీ బ్రో. బాబీ. అబ్బా, సూపర్ ఉంది పేరు. ఎక్కడి నుంచి? బాబీ ఆస్ట్రేలియా నుంచి. ఓకే, మరి సాలూరు రాజు గారు ఉన్నారు కదా, తాళూరు రాజు గారు, వారితో మాట్లాడండి. తెలుసు రాజేందర్ బ్రో. హలో బాబీ బ్రో. మీ స్కైప్ కాల్, నో వీడియో కాల్ బ్రో. వాయిస్ వినబడుతుందా? వీడియో రాదా బాబీ? వినపడుతుందా? హలో,
బాబీ గారు వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుందంట, మాట్లాడండి. బాబీ. హలో 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 బాబీ వాయిస్ వినిపిస్తుంది. వినబడుతుందా? నాది వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది. వినిపించట్లేదా? ఒక్క నిమిషం అండి. మీరు ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు మీకు కాల్ వస్తుంది, దాన్ని ఎత్తండి, అప్పుడు వినపడుతుంది మీకు. అది స్కైప్ కాల్ కదా, యాక్సెప్ట్ లేదు. ఇప్పుడే యాక్సెప్ట్ చేశాను కాబట్టి వాయిస్ వినపడలేదు మనకి. చెప్పండి రాజు గారు. ఉన్నాడండి బాబీ? ఉన్నాడా? బాబీ వస్తాడు, లైన్ లోకి వస్తాడు. హలో బాబీ గారు. హలో చెప్పండి. వినపడుతుంది? హలో వినిపిస్తుంది. బాబీ వినపడుతుందా? బాబీ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నావు బాబీ? మంచిగా బాగున్నా. వెళ్ళిపోయావు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయావు, చాలా రోజుల తర్వాత ఇలా గుర్తొచ్చింది అన్న. గుర్తొచ్చిందంటే ఫేస్బుక్ లో చూసిన, మొన్న ఏదో పెట్టినావు కదా, సినిమా చేస్తాను అని. కేజీఎఫ్ రేడియో ఇంటర్వ్యూ ఉందని చెప్పి చూసిన, అందుకే ఫోన్ చేసిన. టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో అన్నా? టైం ఎంత అవుతుంది ఆస్ట్రేలియాలో? టైం ఎంత అవుతుంది టైంలో? ఆఫ్టర్నూన్ 2:20 అన్నా. 2:20. ఓకే, వెల్ గుడ్ బాబీ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గుర్తుపెట్టుకుని కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ బాబీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడు వస్తున్నావు ఇండియాకి? నేను నెక్స్ట్ డిసెంబర్ అన్నా. ఇంకా 1 year. ఓకే బాబీ, వచ్చాక కాంటాక్ట్ లోకి వచ్చేసి ఖచ్చితంగా కలుస్తాను. కంగ్రాట్స్ బ్రో. త్వరలో అన్నా మంచి యాప్ లోనే. అన్నా చెప్పు బాబీ వినపడుతుంది. వినవాళ్ళే, నువ్వు చెప్పావు త్వరలో. ఇప్పుడు వచ్చే మూవీ కూడా నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది బాబు. ఇప్పుడు ప్రజెంట్ చేసే కొత్త ప్రాజెక్ట్. అవునా? ఏం పేరు అన్న మూవీ పేరు? కిన్నెరసాని. చిరంజీవి కిన్నెరసాని చూసా, పోస్టర్ చూసా, మొత్తం చూడలే నేను. నేను మెసెంజర్ లో ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలే. పోస్ట్ పెట్టావుగా అన్న, నేను మెసెంజర్ లో ఫోన్ చేస్తాను నీకు తర్వాత. అన్న నీకు ఫోన్ చేస్తాను నేను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సరే రాజు గారు, మరి ఇప్పుడు చెప్పండి, మీ ఆత్మీయులు ఫ్రెండ్స్ అంటే తెలుసు, మనల్ని ఫాలో చేస్తారు సార్. FB లో ఫేస్బుక్ లో బాగా ఫాలో అవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక సినిమాలో పాడిన తర్వాత, ఒక సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత, నేను ఒక చిన్న రోల్ చేశాను, నేను ఒక బిట్ పాడాను అన్న తర్వాత వీళ్ళు పెద్ద ఒక వెండి తెరలో సిల్వర్ స్క్రీన్ లో చూడాలని అనుకుంటారు చాలా మంది. మరి ఇప్పుడు ఓటీటీలు అనేవి వచ్చాయి తర్వాత, మరి సినీ ఫీల్డ్ మరి ఎటువైపు ప్రయాణం చేస్తుందంటారు? సార్ ఇది మన కరోనా కష్టకాలం అని చెప్పి మనం ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇది అండ్ ఒక సిచ్యువేషన్ జరుగుతుందని. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చాలా బెస్ట్ సార్. అంటే కొంతమంది ఇప్పుడు సెకండ్ టైం కరోనా కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్. సో థియేటర్స్ ఓపెన్ అనేది తప్పుగానే అనట్లేదు. థియేటర్స్ ఓపెన్ అనేది చాలా మంచి ఉద్దేశమే. కాకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ సార్ చిన్న దర్శకులకి, ఇప్పుడు మాలాంటి చిన్న దర్శకులకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ సార్. అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని రోజులు అవకాశాల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళకి సో ఒక లో బడ్జెట్ లో ఒక మూవీ చేసుకున్నా సరే దాన్ని అవకాశం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఈ టైంలో. ఆహా యాప్ కానీ చిన్న ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల తప్పేం లేదు సార్. దీనివల్ల ప్రయోజనమే తప్పేం జరగలేదు సార్ దీనివల్ల. ఇప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయాలని రూల్ ఏం లేదు సార్. ఇప్పుడు జనంలో సినిమా వెళ్ళిందా లేదా అన్నది ఇంపార్టెంట్ సార్. అది ఏ రూట్ లో వెళ్ళింది అన్నది సెకండరీ పాయింట్ అనమాట. థియేటర్స్ కి వెళ్తే చూస్తే కమర్షియల్, అంటే డబ్బు పెట్టి చూస్తాం. అదే డబ్బు పెట్టి యాప్ తీసుకున్నా కూడా మనం 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా మన సినిమా మనం చూడొచ్చు సార్.
అంటే సేఫ్ అన్నమాట. బయటికి వెళ్ళకుండా ఈ టైంలో పాండమిక్ టైంలో అలా ఇంట్లో నుంచి చూడడం సేఫ్ ఉద్దేశం సార్. పెద్దవాళ్ళకి అంటే యూత్ వాళ్ళు ఏమైనా తట్టుకోగలుగుతారు, కానీ కొంచెం మంది పెద్దవాళ్ళు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో థియేటర్స్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి చూడడం చాలా సేఫ్టీ సార్. సో ఇది మంచి పరిణామమే సార్. చిన్న డైరెక్టర్స్ కి ఇది మంచి అవకాశం. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ఆ టైంలో బయటపడుతుంది సార్. మరి ఇప్పుడు చాలా మంది మొన్నటిదాకా టిక్ టాక్ అని చాలా మంది చేశారు, దాంట్లో చాలా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళందరికీ ఏమన్నా సినిమాలో అవకాశం ఉన్నట్టుగా మరి నేనైతే వినలేదు. మరి టిక్ టాక్ చేసినటువంటి వాళ్ళు ఏమన్నా సినీ ఫీల్డ్ లో ఒక స్థాయిలో నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మొన్న రీసెంట్ గా మన రఘుకుంచే గారు ఒక సాంగ్ చేశారు సార్. ఒకటి బావగారు వచ్చేటి వేరే సాంగ్ మీరు వినుంటారు. దాంట్లో ఒక అతను తన పేరు తెలియదు సార్, కమెడియన్ పేరు నాకు యాక్చువల్ గుర్తులేదు కదా. అతని ముందు దుర్గారావు, అతను చాలా ఫేమస్ అయినాడు సార్ అతను. అంటే ఇప్పుడు అట్లాంటివి చేసినప్పుడు దేత్తడి హారిక ఉంది, బిగ్ బాస్ షోలో ఉంది. తను కూడా తను ఇలాంటి ప్రాబ్లం నుంచి వెళ్ళిన వ్యక్తే సార్ హారిక కూడా. అంటే అవకాశాలు అనేది సార్ ఇప్పుడు హారిక చేసే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కాదు, చిన్న ఫిలిమ్స్ అలా 2 or 3 minutes మూవీస్ తను తీసుకొని బిగ్ బాస్ లో కూర్చోబెట్టాయి. తను టాప్ 5 లో 1 of the లీడింగ్ లో ఉంది అనమాట. అంటే జనాలు ఆమె యాక్సెప్ట్ చేశారు సార్. ఇప్పుడు టిక్ టాక్ చేయాలని లేదు సార్. ఇప్పుడు వైభవ హర్ష గారు ఉన్నారు, కమెడియన్ వైభవ హర్ష గారు. మీరు తను కూడా తను టిక్ టాక్ వీడియోస్ సెకండరీ సార్. తను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, చిన్న చిన్న వీడియోస్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అవి 4 to 5 minutes. అట్లా చాలా మంది సార్, చాలా మంది కమెడియన్స్ కి ఇది ప్లాట్ఫామే సార్. మీరు వాడుకునే విధానం బట్టి అది ఉంటుంది తప్ప టిక్ టాక్ చేసేసారు. టిక్ టాక్ అనేది సెకండరీ పాయింట్ సార్. వీడియో టిక్ టాక్ లో ఎవరైనా ఫాలో అయిపోతారు. దాన్ని ఒక 2 or 3 minutes దాన్ని చేసి రిలీజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు సార్. ఇప్పుడు చిన్న 5 minutes వీడియో కూడా చేయాలన్నా కూడా వర్క్ ఉంటుంది సార్. దానికి డబ్బింగ్ చెప్పించాలి, దానికి సేమ్ సినిమా లెక్కనే. దానికి టైటిల్స్ రికార్డు పడాలి, దానికి డిఏ వర్క్ జరగాలి, దానికి ఎడిటింగ్ వర్క్ చేయగలగాలి. ప్రతి చిన్న విషయం కూడా కాదు సార్. ఇట్లా ఎవరైతే కష్టపడి సుహాస్ కూడా మీరు అన్నట్టుగా చిన్న దర్శకులు చిన్న వాళ్ళు అన్నారుగా, సుహాస్ కూడా ఇప్పుడు కలర్ ఫోటోల హీరో సుహాస్ కూడా అలాగే వ్యక్తే సార్. ఎవరికైనా అవకాశం వస్తుంది సార్, అంటే కొంచెం టైం పడుతుంది కానీ వస్తుంది. అంటే టిక్ టాక్ మీద డిపెండ్ అయ్యి చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం సార్. ఓకే ఓకే, చాలా మంచిగా. మనకు కూడా సమయం అయిపోతుంది కాబట్టి అది మీరు మరి ఇప్పుడు ఇచ్చే కొత్తగా వచ్చే వాళ్ళకి మరి మీ సజెషన్ ఏమి ఇస్తారు? మరి మీరు పడ్డటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందులు లేకుండా తేలిక మార్గంలో అక్కడికి రీచ్ అయ్యేటట్టుగా ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు? బేసికల్ నేను సైన్స్ స్టూడెంట్ సార్, నాది ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ స్టూడెంట్. సో నేను కొంచెం స్ట్రగుల్స్ అంటే సార్, అంటే నాకు ఫస్ట్ వే అటు హౌ టు నరేట్ ద స్క్రిప్ట్ కొంచెం డౌట్స్ ఉన్నాయి సార్. బట్ ఒక్కసారి ప్లాట్ఫామ్ వచ్చాక అంటే భయాలని పోయినాయి సార్. ఇక్కడ స్ట్రగుల్స్ అనేది ఏముండదు సార్, మన కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఏ వ్యక్తి అయినా సరే తన పూర్తిగా కష్టపడిన రోజు సక్సెస్ అవుతాడు సార్. నేనేం చెప్తానంటే తెలియకుండా దీంట్లోకి తెలియకుండా ఇన్వాల్వ్ అవ్వకుండా ఫ్యాషన్ తో ఇష్టంతో ఇన్వాల్వ్ అవ్వడానికి ది బెస్ట్ ఆప్షన్ సార్ ఇది. కళామ తల్లి ఎంత మంది వచ్చినా అదుకుంటుంది సార్, కానీ వదిలేదు సార్. వెరీ గుడ్ అండి, కళాకారుగా మీకు ఆ విషయం చాలా చాలా చక్కని విషయం చెప్పారు. అది కూడా ఎంతమంది వచ్చిన మెగాస్టార్, సూపర్ స్టార్ ఎంతమందిని తయారు చేసింది సార్. మనమే సార్ చిన్న కాలువలు కళావతల దగ్గర 100 మంది వచ్చిన ఆ ప్లాట్ఫామ్ ఆ దారి వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ సార్ మనం దానికి గాలి దీపం పెట్టకుండా దేవుడు అనకుండా మనం కష్టపడిన రోజు తప్పకుండా సక్సెస్ అవుతారు సార్. నేనే కాదు, మీరే కాదు, ఎవరైనా సార్. అవునవును, ఒక చక్కని మాట చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ ఏంటంటే, నేను ఒక 5 years బ్యాక్ పెద్దగా ఎవరు తెలియదు. ఆ తర్వాత 3 years తర్వాత నేను అట్లా బైక్ మీద వెళ్తుంటే చాలా మంది చూసి మీరు బాగు బంగారం కదా అని చెప్పి అట్లా పిలుస్తున్న వాళ్ళు చాలా సందర్భాల్లో ఉన్నారు ఇప్పుడు కూడా. అదంతా మన యొక్క టాలెంట్, మన పని మనం చేసుకుంటూ దీని మీద కూడా దృష్టి పెడితే తప్పకుండా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి చాలా థ్యాంక్ యూ సార్. మరి రాజు గారు చాలా అద్భుతమైన విషయాలు మాతో చెప్పారు, మీ జర్నీ చెప్పారు, మీరు పుట్టింది, మీ ప్యాషన్ అన్నీ చెప్పారు, చాలా బాగుంది. మరి మీరు మళ్ళీ ఒక్కసారి మా రేడియోకి అవకాశం ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటున్నాను. మరి ఇంకా కొత్త విషయాలు మరి తెలుసుకుందాం. మీరు ఎన్నో విషయాలు మా శ్రోతలకి, మా అందరికీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నన్ను ఇన్వైట్ చేసినందుకు కేజీఎఫ్ వరల్డ్ రేడియో గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. మీ గురించి చాలా విన్నాను, చాలా బాగా చాలా మంది మాలాంటి యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ కూడా విన్నాను సార్. ఎప్పుడు ఇలాగే మీరు అందరికి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఫస్ట్ అన్నారుగా ఠాగూర్ సినిమా చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ అంటే, నేను కూడా దాని తర్వాతనే మీరు ఒకరిని పరిచయం చేసిన తర్వాత వారు ఇంకోని పరిచయం చేయండి, అలాగే మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. సరే, తప్పకుండా అలా చేద్దాం. మరి వినేసరిగా ఫ్రెండ్స్, మరి ఈ వారం
మరి డైరెక్టర్ గారితో ఇంటర్వ్యూ. మరి తిరిగి వచ్చే శని ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు వింటుండండి కేజీఎఫ్ రేడియో, ఇది కళాకారుల కమనీయ స్వరం. నేను మీ ఆర్జే బాబు బంగారం సైనింగ్ ఆఫ్. నమస్తే.